హాయ్ అండి, ఇదైతే గీజరు. కంపెనీ నేమ్ వచ్చేసి కలైన్ జవలు. దీని స్టోరేజ్ వచ్చేసి 10 లీటర్స్, వాటేజ్ 2 కిలో వాట్స్ అండి. ఇది కొని కూడా అయితే 6 ఇయర్స్ అయితే అయింది. ఇప్పటి వరకు అయితే ఏ రిపేర్ రాలేదంట. ఇప్పుడిప్పుడే షాక్ కొట్టడం అయితే జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందో, ప్రాబ్లం ఏంటో చెక్ చేసుకున్నట్లయితే హీటింగ్ ఫెల్మెట్ అనేది డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోయి బాడీకి అయితే వస్తుంది, అంటే షాక్ అయితే కొడుతుంది. ఇది ఓపెన్ చేసి చూస్తే మొత్తం అయితే స్కేలింగ్ అయితే పట్టేసిందండి. చూసారు కదా, ఇదంతా స్కేలింగే. ఇది స్కేలింగ్ అనేది ఎక్కువగా పట్టిందండి. ఎందుకంటే మనం వాడే వాటర్ వల్ల కూడా ఉంటుంది. కొంతమంది బోర్ వాటర్ అయితే వాడుతుంటారు, ఇంకొంతమంది సాల్ట్ వాటర్ కూడా వాడుతుంటారు. అలా వాడే వాళ్ళకైతే స్కేలింగ్ అనేది ఎక్కువగా పడుతుంది. అలా బోర్ వాటర్, సాల్ట్ వాటర్ వాడే వాళ్ళైతే సంవత్సరానికి 2 సంవత్సరాలకైతే క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. క్లీన్ చేయించుకోకుండా తాస్కారంగా ఉంటే వాటర్ ఫ్లో అనేది తగ్గుతుంది. అలాగే గీజర్ కూడా లైఫ్ అనేది తగ్గిపోతుంది. పవర్ బిల్ అనేది కూడా ఎక్కువ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఇలా వాటర్ వాడే వాళ్ళైతే సంవత్సరానికి అలా క్లీన్ అయితే చేయించుకుంటూ ఉండండి. అయితే ఈ వీడియో చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.